హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను వచ్చేసి అక్బర్ షేక్ ఆల్ వీడియోస్. సో గైస్, ముందుగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో లేటెస్ట్ వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో గైస్, ఈరోజు అయితే అక్బర్ పోల్ట్రీ ఫామ్ గురించి మనం అయితే తెలుసుకుందాం. సో ఈరోజుకి అయితే మన చిక్స్ వచ్చేసి 11వ రోజు. సో 11వ రోజు మేనేజ్మెంట్ ఏంటంటే, సో మార్నింగ్ అయితే నేనైతే 6 o'clock అయితే రావడం అయితే జరిగింది. సో మనమైతే పరదాలు అనేటివి, సో వెదర్ కొంచెం కూలే ఉంది కాబట్టి నైట్ టైం అయితే మనం కింది పరదాలు అనేటివి ఎత్తేసాము 2 సైడ్లో. ఇప్పుడు కూడా మార్నింగ్ ఇంకా దించలేదు, కొంచెం వెదర్ అనేది కూల్ ఉంది కాబట్టి దించలేదు. సో అలాగే వచ్చేసి సో మార్నింగ్ రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టోటల్ షెడ్ అయితే మనం ఎంతవరకు మన చిక్స్ అనేవి ఇప్పుడైతే ఉన్నాయో అంతవరకు అయితే ఒక రౌండ్ అనేది వేసుకోవాలి. సో అలాగే మోటాలిటీ అనేది చూసుకోవాలి మనము. సో ఇంకోటి ఏంటంటే, మన ఆటో డింకాలు ఉన్నాయి కాబట్టి, సో అవి చాలా రోజుల నుంచి ఉంటున్నాయి కాబట్టి తాళ్ళు అనేటివి కొన్ని తెగిపోయే ఛాన్సులు కూడా ఉన్నాయి కాబట్టి నా షెడ్లో. సో అందుకని నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే రౌండ్ వేసి చూసుకుంటాను. సో ఇవన్నీ కంప్లీట్ అయిపోయాక సో లిటర్ అయితే నేనైతే స్టార్ట్ చేస్తాను దున్నుడు. సో లిటర్ తెలుసు కదా, మనం దున్నేది కాళ్ళతోనే దున్నుతాను గన్ బూట్లు వేసుకొని. సో లిటర్ దున్నుడు మాత్రం కంపల్సరీ రెగ్యులర్ మార్నింగ్ 1 time కంపల్సరీ దున్నుకోవాలి. మనం ఒక్కరోజు కూడా మనం వేస్ట్ నిర్లక్ష్యం చేయొద్దు. సో ఒకరోజు మనం దున్నకపోతే ఏమవుతాయంటే, సో నెక్స్ట్ డే మనం దున్నినా కానీ అది రాదు. సో ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నాయి కాబట్టి వస్తుంది, కాకపోతే పెరిగినా కొద్ది పిల్లలు. సో మనము ఒక్కో టైంలో మనకు టైం దొరకక మనం లిటర్ ర్యాకింగ్ చేయలేదనుకో, సో ప్రాబ్లం అవుతుంది. సో అందుకనే నేను చెప్పేది ఏంటంటే, సో ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి సో లిటర్ అయితే కంపల్సరీ మనం ర్యాకింగ్ అనేది డైలీ చేసుకోవాలి. సో ఎంత మంచిగా చేసుకుంటే అంత మంచిగా పొట్ట అనేది మనకు ఉంటుంది. సో అందువల్ల మన చిక్స్ కూడా చాలా గ్రోత్ అనేది మంచిగా ఉంటుంది. సో ఓకేనా ఫ్రెండ్స్. సో అలాగే వచ్చేసి ఈరోజు అయితే మనం పార్టిషన్ అనేది చేంజ్ చేయడం అయితే జరుగుతుంది. సో కొంచెం స్పేస్ అనేది అడ్జస్ట్మెంట్ అయితే చేస్తున్నాము. సో ఇంకా మనకు 2 days అయితే మనకు వ్యాక్సిన్ అనేది ఉంటుంది, సెకండ్ వ్యాక్సిన్లో మనము వ్యాక్సిన్ అనేది వేసుకొని సో మళ్ళీ మనం షిఫ్ట్ అనేది చేసుకోవాలి. సో టోటల్లీ నేను చెప్పాను కదా ఇంతకుముందుకు, సో 15 లేకపోతే 16 daysలో మన షెడ్ మొత్తం ఓపెన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో గైస్, ఇప్పుడైతే పొట్టు అయితే మనది దున్నుడు కంప్లీట్ అయిపోయాక సో ఏం చేయాలంటే, సో ఆటో డింకాలు ఉంటాయి కదా, సో అవనేటివి మనం క్లీన్ చేసుకోవాలి. ఇవ్వండి. సో అవి ఏ విధంగా క్లీన్ చేసుకోవాలంటే, మనము బ్లీచింగ్ పౌడర్ వేసుకొని మనం క్లీన్ చేసుకోవాలి. సో రెగ్యులర్గా సో మార్నింగ్ టైం అయితే కంపల్సరీ మనం క్లీన్ అయితే చేసుకోవాలి. అండ్ ఈవినింగ్ టైం అనేది మనం వాటర్ అనేది తీసేసుకోవాలి. సో అలా మనం రెగ్యులర్ అయితే మార్నింగ్ ఈవినింగ్ అయితే కంపల్సరీ వాటర్ అయితే తీసేసుకోవడం అయితే జరుగుతుంది. అలాగే ఇంకోటి వచ్చేసి ఏంటంటే, మనము రెగ్యులర్గా మనం వాటర్ అనేది తీసుకోవడం వల్ల మనకు చిక్స్ అనేది గ్రోత్ అనేది మంచిగా ఉంటుంది. అండ్ మళ్ళీ ఒకటి ఏంటంటే, మనం వాటర్ అనేది డైలీ మార్చుతూనే ఉండాలి. సో మార్నింగ్ టైం అనేది మనం బోర్ వాటర్ పెట్టుకోవాలి కంపల్సరీ. ఇంకోటి ఏంటంటే, చిక్స్ మనకు 11th day స్టార్ట్ అయింది కాబట్టి సో మళ్ళీ సెకండ్ వ్యాక్సిన్ కూడా ఉంటుంది కదా. సో ఇందులో ఏమైనా వీక్స్ ఉంటాయి కదా, సో వీక్స్ కొరకు మనం వీక్స్ పార్టిషన్ అనేది కొట్టుకోవాలి. సో వీక్స్ పార్టిషన్ అంటే, సో సపోజ్ మనము షెడ్ సెంటర్లో కూడా మనము ఒక కడిమందం పెట్టుకోవచ్చు, లేదంటే సో కొనకు కార్నర్ సైడ్లో అటన్నా లేకపోతే ఇటు లాస్ట్ కన్నా పెట్టుకోవచ్చు. సో మనకి ఎట్లా వీలైతే అట్లా. సో ఆ వీక్ పార్టిషన్ ఎందుకంటే, సో మన చిక్స్ అనేటివి కొన్ని వీక్స్ ఉంటాయి కాబట్టి, సో ఆ వీక్స్ సపరేట్ పెట్టినామనుకో, మనం ఇచ్చే మెడిసిన్ ఆ వీక్స్కి అనేది డైరెక్ట్ తీసుకుంటాయి. అలా కొన్ని వీక్స్ ఉన్నాయి కూడా కొన్ని క్యూర్ అయ్యే ఛాన్సులు కూడా ఉంటాయి. సో ఆ విధంగా అనేది నేనైతే చేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.